నేటి సమాజంలో క్రైస్తవులను భయభ్రాంతులు చేస్తూ ఉన్నవారు అనేక మంది ఉన్నారండి. అవునమ్మా, క్రైస్తవులను, క్రీస్తును నమ్మిన వారిని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. విశ్వాసములో బలముగా ఉన్నవాడు దేనికైనా సిద్ధపడతాడు. విశ్వాసములో బలముగా లేనివాడు కొన్ని వార్తలకు విశ్వాసాన్ని సడలిపోతూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ లోకములో మనము దేవుని పక్షముగా మనం ఉన్నామంటే, ఆ సర్వశక్తుడు మనకు నీడగా ఉన్నాడంటే, ఏ విషయంలో కూడా మనము బెదరక భయపడక ఈ లోకములో మన జీవితాన్ని ముందుకు కొనసాగించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మీరు చదివారు, జెఫన్యా గ్రంథములో మీరు చదివినప్పుడు, శేషించిన ఇశ్రాయేలును ఇస్తానన్న స్థలము యొద్దకు వారిని దేవుడు చేరుస్తూ ఉన్నాడండి. ఎక్కడికమ్మా? జెఫన్యా గ్రంథంలో చదివక 2వ అధ్యాయములను, శేషించిన ఇశ్రాయేలును, మిగిలిన ఇశ్రాయేలును వారికి ఇస్తానన్న స్థలమునకు, చేరుస్తానన్న స్థలమునకు వారు చేరుస్తున్నప్పుడు అండి, అక్కడ అమోరీయులు వీరందరూ కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంట? దూషిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ఇలాగా వాళ్ళు రకరకాలుగా వారిని చేస్తూ ఉన్నారండి కదా. ఇక్కడేమో దేవుని పక్షముగా నిలబడిన దేవుని బిడ్డలు, అవతలేమో అంజులుగా ఉన్నటువంటి అమోరీయులు, వారందరూ కూడానండి. అయితే మరి వీరు వారిని హేళన చేస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు దేవుడు చూస్తూనే ఊరుకున్నాడంట. ఏమన్నాడు అక్కడమ్మా? ఏమన్నాడు ఆయన? ఇదిగో నేను వారి పక్షముగా ఉన్నాను, కాబట్టి ఏదైనా చెయ్యగల సమర్థుడిని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు ఎన్నో ఉన్నాయండి. పరిస్థితులు అనేవి ఎప్పుడూ మారుతూనే ఉంటాయి, పరిణామాలు ఎప్పుడు మారుతూనే ఉంటాయి, ప్రపంచపు స్థితిగతులు ఎప్పుడు మారుతూనే ఉంటాయి. కానీ మారని మన దేవుడు ఎలాగైతే ఉన్నాడో, మనము కూడా క్రైస్తవులుగా మారని వారిగా, విశ్వాసమందు స్థిరులుగా మనము ఉండాలి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే మన దాసులు చెప్పారు, మీరు విన్నారు, బీజేపీ గవర్నమెంట్కి 400 సీట్లు వస్తే మరి వారు ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తారు కదా. ఇలాగా ఇవాళ ఫేస్బుక్లో, యూట్యూబ్లో సేవకులు అనేక మంది చెప్తూ ఉన్నారండి. కానీ ఈ వార్తలు చూసి కొంతమంది క్రైస్తవులు భయపడిపోతున్నారు. మన సహోదరుడు ఫోన్ చేసి, అయ్యా మరి ఇలాగ అంటున్నారు కదా, మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి అన్నాడు. మన పరిస్థితి ఏంటని నేనేం చెప్తాను అమ్మా? మన పరిస్థితిని చూసేవాడెవరు? దేవుడు. దేవుని ఎంతో ధైర్యంగా ఉండాలి తప్ప లోకములో ఉన్న వార్తలు చూసి మనం భయపడకూడదండి. ఎందుకంటే కానాను దేశం ఇస్తానని ఇశ్రాయేలుకి దేవుడు వాగ్దానం చేశాడు. కానాను దేశం ఇశ్రాయేలుకి ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు మరి అరణ్య మార్గములో ఆ కానాను దేశం వారు నడిపించినప్పుడు, ఒకసారి మీకు ఇవ్వబోతున్న దేశాన్ని వెళ్ళి చూడండి, అది ఎంత గొప్ప దేశమో, ఎంత సమృద్ధి గల దేశమో, దానిలో ఉన్న
సిరి సంపదలు అవన్నీ మీరు చూస్తారండి అని ఇశ్రాయేలు 12 గోత్రముల నుంచి ముఖ్యులుగా ఉన్న వారిని 12 మందిని దేవుడు పంపించాడు మోషే ద్వారా. ఇశ్రాయేలు 12 గోత్రముల నుండి 12 మంది ముఖ్యులను దేవుడు పంపించాడు కదా. పంపించినప్పుడు ఆ కానాను దేశం వెళ్ళినప్పుడు ఆ కానాను దేశంలో ఉన్న జనులు బలమైన వారు, దృఢమైన వారు, ఎత్తుగలవారు కదా. మరి బలమైన వారు, దృఢమైన వారు, ఎత్తుగలవారైన వారిని చూసి మరి ఈ గోత్రాల్లో ఉన్నటువంటి 10 మంది ముఖ్యులు, అయ్యో మనం ఈ దేశంలో బ్రతకలేము, ఈ దేశంలో మనం ఉండలేము, వారు మనం చంపేస్తారు, వారు మనకంటే బలవంతులు, వారు మనకంటే శక్తివంతులు, వారి ముందు మనం చెమట వల్ల కనబడుతున్నాము, వారు బలవంతులయ్యా, మేము ఆ దేశంలో ఉండలేమని ఎంతమంది చెప్పారమ్మా? ఎంతమంది చెప్పారు? 10 మంది చెప్పారు. ఆ 12 మంది ప్రముఖులలో ఇద్దరు ఏండి యెహోషువ, కాలేబు ఇద్దరు అన్నారు, లేదు ఆ దేశంలో మేము ఉండగలము, ఆ దేశంలో మేము బ్రతకగలము, ఆ దేశంలో మేము జీవించగలమని ఇద్దరు చెప్పారండి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇద్దరు ఏ ఉద్దేశంతో చెప్పారు, ఆ 10 మంది ఏ ఉద్దేశంతో మాట్లాడారు కదా. ఈ ఇద్దరు ఏ ఉద్దేశంతో చెప్పారు, ఆ 10 మంది ఏ ఉద్దేశంతో మాట్లాడారు ఏండి? ఆ 10 మందిలో ఏముంది? భయము అనేది ఉంది. ఈ ఇద్దరిలో దేవుడి మీద నమ్మకం అనేది ఉన్నది. ఎందుకంటే ఎక్కడో ఐగుప్తు దేశంలో భయంకరమైన కఠినమైన శ్రమలతో, కఠినమైన పరిస్థితుల్లో బ్రతుకుచున్న మనల్ని నడిపించిన దేవుడు అరణ్యములో భయంకరమైన స్థితిలో ఏంటి ఎన్నో విషపురుగుల మధ్య, ఎన్నో ప్రమాదాల మధ్య మనల్ని సంరక్షించి నడిపించిన దేవుడు కానాను దేశం నుంచి మనం రక్షించలేడా అనే ధైర్యం ఎవరికి ఉంది? ఏమా యెహోషువకు, కాలేబుకుండి. లేదు మోషే, మనం దానిలో ఉండగలము, బ్రతకగలము అని వీరు చెబుతుంటే 10 మంది ఏమో లేదు మేము బ్రతకలేము అంటున్నారండి. ఎప్పుడైతే 10 మంది ఈ మాట అన్నాడో ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం పుట్టింది? భయం పుట్టింది. చూడండి, 10 మంది అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం పుట్టిందండి? భయం పుట్టింది. ఇద్దరు మాట ఏం చేయట్లేదు, లెక్క చేయట్లేదు, అంతే కదా ఏండి. ఎవరు ఎక్కువగా ఉంటే జనము కూడా అటువైపే మనం మాట్లాడుతూ ఉంటాము, అటే బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళ 10 మంది ఉన్నారు కాబట్టి వారి మాటకి ఏకీభవించి ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. కాబట్టి ఇవాళ కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఈ మరి ప్రభుత్వాలు కానీ, ఈ అధికారాలు కానీ, ఇవన్నీ కూడా ప్రజలను, క్రైస్తవులను భయభాంతులు చేసి సృష్టిస్తూ ఉన్నవండి. ప్రజలను భయభాంతులు చేస్తూ ఉన్నవి ఏంటి? క్రైస్తవులను భయభాంతులు చేస్తూ ఉన్నారు ఏంటి? వీళ్ళందరూ కూడా ఎన్నో భయానక స్థితులకు గుర్తిస్తూ ఉన్నారండి. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇలాగా వాట్సాప్లో ఎన్నో న్యూస్లు మనం చూస్తూ ఉన్నామండి. ఎన్నో న్యూస్లు, ఎన్నో వార్తలు మనం చూస్తూ ఉన్నాము ఏంటి? ఐగుప్తులో ఏంటి వాగ్దానము చేసిన దేవుడు ఏ రీతిగా అయితే కానాను దేశం నడిపించాడో దానికి సాదృశ్యముగా ఏంటి నశించిపోతున్న మనలను ఏంటి బాప్తిస్మము ద్వారా రక్షించి పరలోకానికి ఆయన సంకల్పంలో ఉండి నడిపించడా? నడిపిస్తూ ఉంటాడు. ఈ మధ్య ఎన్ని వచ్చినా, ఎవరు వచ్చినా, ఏది చేసినా దేవుడు మన పక్షం ఉండగా మనకే భయము లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఏంటి అసలు ఈ గవర్నమెంట్లు కానీ, ఈ ప్రభుత్వాలు కానీ, ఈ రాజులు కానీ, ఈ అధికారులు కానీ, ఈ మనుషులందరూ కూడా
ఈ భూమి మీద అధికారము కలిగిన ఏ అధికారి అయినా సరే, ఎవరైనా సరే, అసలు వీరందరూ ఎవరి చేతిలో ఉన్నారు? అసలు ఇవన్నీ కూడా ఎవరి ద్వారా నడిపింపబడుతున్నాయి? అసలు దీనికి కారణము ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, జ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తూ ఒక చక్కటి మాటను మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. ఒకసారి సామెతల గ్రంథములో మనం చూస్తే 8వ అధ్యాయములో 15వ వచనాన్ని 16వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయము బట్టి పాలన చేయుదురు, నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులను ప్రభుత్వము చేయుదురు అంటున్నాడండి. ఏంటి ఇక్కడ ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ మాట వ్రాసిన ఆయన మనలాంటి సామాన్యుడు కాదండి. ఇశ్రాయేలును 40 సంవత్సరాలు ఏ యుద్ధము లేకుండా, ఏ కష్టము లేకుండా, ఏ శ్రమ లేకుండా 40 సంవత్సరాలు పైబడి ఇశ్రాయేలును పరిపాలించిన రాజండినండి. యుద్ధాలు చేసిన రాజు కాదు ఈయన. సొలొమోను గారు యుద్ధాలు చేసిన రాజు కాదు. ఏంటి ఈయన పరిపాలన చూసి ఎక్కడెక్కడో దేశాల నుండి వచ్చి ఆయన పరిపాలన చూసి ఆశ్చర్యపడిన వారు ఉన్నారండి. అంత జ్ఞానము కలిగి పరిపాలన చేసేటటువంటి ఈ రాజు, ఈ సొలొమోను వ్రాస్తున్న మాటను మనం చూస్తే చూడండి, దేవుని వలనంటండి రాజులు ఏలతారంట. ఎవరి వల్లమ్మా? దేవుని వలన రాజులు ఏలతారు. దేవుని వలనే అధికారులు మిమ్మను ఏలతారు. దేవుని వలనే ప్రభుత్వాలు మిమ్మల్ని ఏలతాయి అంటున్నాడండి. అంటే మనుషుల వల్ల కాదా? మనుషుల వల్ల కాదా? ఆలోచన చేయండి. ఇవాళ చాలామంది అనుకుంటున్నాం కదా, 13వ తారీఖున ఓటేసాం కదా, నేను వేసిన వారే ప్రభుత్వం వచ్చేది, నేను ఓటేసిన వారే ప్రభుత్వం వచ్చేది. ఇలాగా ఎవరు ఓటు వేసిన వారి మనసులో ఆశ అలాగే ఉంటుంది. ఉండదా అమ్మా? నేను ఓటేసిన ఓడిపోయిన అత్తమా, నేను ఓటేసిన వారే ప్రభుత్వం చేయాలి, ఇదే నగ్గాలి, వీళ్ళే పరిపాలన చేయాలని మనందరము కూడా మన ఓటేసాం. మన దేశ పరిపాలన, రాష్ట్ర పరిపాలన నాయకుల కోసం అండి, నాయకుల కోసం ఓటేస్తాం. కానీ మనం ఓటు వేయడం వరకేనండి. కానీ పరిపాలన నిర్ణయించేది ఎవరంటమ్మా? దేవుడు. నా వల్లనే రాజులు మిమ్మల్ని ఏలాలి, నా వల్లనే ప్రభుత్వాలు మిమ్మల్ని ఏలాలి, నా వల్లనే అధికారులు మిమ్మల్ని ఏలాలి. నేను ఆజ్ఞ ఇయ్యకపోతే ఎవరి వలన కాదు అంటున్నాడండి. ఎవరి వలన కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా క్రీస్తు వ్యతిరేక శక్తులు, ప్రభుత్వాలు, అధికారులు లోకములు ఎంతమంది వచ్చినండి, క్రీస్తు ప్రేమను ఈ భూమి మీద నుంచి తుడిచివేయడం ఎవరి ఇష్టము కాదు, ఎవరి వలన కాదండి. ఆయన స్థాపించిన సామ్రాజ్యం అంత గట్టిదండి. ఆయన వేసిన పునాది అంత గట్టిది. ఆయన వేసిన పునాది ఇసుక మీద వేసిన పునాది కదైనా, బండ మీద వేసిన పునాది అండి అది. వరదలు రానివ్వండి, వానలు పుట్టనివ్వండి, ఎన్ని వచ్చినా దాని పాటి గొప్పది, అది ఏమాత్రము కదల్చబడదంటున్నాడండి. వ్యతిరేక శక్తులు, క్రీస్తుకి వ్యతిరేక శక్తులు క్రైస్తవ్యాన్ని ముట్టించాలని, క్రైస్తవ్యాన్ని తుదిముట్టించాలని ఎన్ని శక్తులు ఎన్ని విధాలుగా ఆలోచించినా దేవుడు తడుచుకుంటే అది ఎవరి వలన కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా నాకు తెలుసు, దానియేలు గ్రంథములో బెల్షస్సరుకు ఒక కల వచ్చింది. అరగొచ్చిందమ్మా? బెల్షస్సరుకు ఒక కల వచ్చింది. ఆ కల భావాన్ని దానియేలు గారిని పిలిచి అడుగుతున్నాడు.
కలభావాన్ని దానియేలు గారిని పిలిచి అడుగుతున్నాడు, అయ్యా నాకు ఇటువంటి కళ వచ్చింది, ఈ కలభావం ఏంటి, దీని పరిస్థితి ఏంటి, ఇది ఏంటి, దీనికి కారణం ఏమిటి అని ఆయనను పిలిచి అడుగుతున్నప్పుడు ఆ సందర్భంలో మనం చూసినట్లయితే దానియేలు చెబుతున్న ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానియేలు గ్రంథములో 5వ అధ్యాయములో దానియేలు గ్రంథములో 5వ అధ్యాయములో 18వ వచనం నుండి మనం చూద్దాం. 18 చూడండి. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహాదశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. రాజా, ఈవేళ ఇంత ఘనత ఉందంటే, ఇంత మహాదశ ఉందంటే, ఇటువంటి పరిస్థితి ఉందంటే ఇది నీ తండ్రికి ఎవరిచ్చారనుకున్నావు? దేవుడిచ్చాడయ్యా. బెల్షస్సరు, ఇదిగో ఈవేళ నువ్వు ఎలా ఆడుతున్నావు, నువ్వు అలాగుంటున్నావు కదా. మరి ఈ పరిస్థితుల్లో ఒకప్పుడు ఈ బబులోను సామ్రాజ్యము ఎంత పెద్దదండి, ఎంత పెద్దది, చాలా పెద్దదండి. ఏంటి, ప్రపంచాన్ని పాలించినటువంటి బబులోను సామ్రాజ్యం, దేశాలలో విస్తరించినటువంటి బబులోను సామ్రాజ్యం ఎదురులేని సామ్రాజ్యముగా ఎదిగిందండి. ఎదురులేని సామ్రాజ్యముగా ఈ బబులోను సామ్రాజ్యం ఎదిగినప్పుడు అయ్యా అలాగ ఎదగడానికి, అలాగ పరిపాలించడానికి, అలాగ ఉండడానికి ఎవరిచ్చారు? ఇదిగో దేవుడు నీ తండ్రికి ఇచ్చాడు నాయనా, దేవుడు నీ తండ్రికి ఇచ్చాడు. అయితే చదవండి, ఇచ్చాడు. దేవుడు అతనికి మహార్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరునో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరునో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరునో వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరునో వారిని పడవేయను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడువారు అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచు ఉండరి. చూడండి, దేవుడిచ్చాడు గనుకే ఈ ప్రజలందరూ కూడా మీ తండ్రి నెబుకద్నెజరు ఎదుట భయపడుతున్నారు, వణుకుచు ఉన్నారయ్యా. ఈ రాష్ట్రాలన్నీ భయపడుతున్నాయంటే, ఈ రాష్ట్రాలన్నీ మీకు ఉన్నాయంటే దీనికి కారణం ఎవరు? దేవుడు మీకు ఇచ్చాడయ్యా, దేవుడు మీకు ఇచ్చాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఆయన ఇచ్చినందునే చూడండి. కాబట్టి ఎవరిని క్షపించాలో, ఎవరిని దీవించాలో, ఏంటి, ఎవరిని హెచ్చించాలో, ఎవరిని తగ్గించాలో ఇవన్నీ కూడా ఎవరిచ్చారంట? దేవుడే ఇచ్చాడంట. అంటే దేవుడు ఇవ్వకపోతే నెబుకద్నెజరు చేయలేడా? చేయలేడు. నెబుకద్నెజరే కదండి, ఎవడి వలన కాదు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఎవరి వలన కాదు. దేవుడు ఇచ్చాడు కనుకే నీ తండ్రి కొంతమంది దీవించాడు, కొంతమందిని హెచ్చించాడు, కొంతమందిని పడద్రోసాడు, కొంతమందిని తగ్గించాడయ్యా. ఆ అధికారాన్ని దేవుడు మీకు ఇచ్చాడు, దేవుడు మీకు ఇచ్చాడు. చూడండి అని చెప్పుకుంటూ వస్తున్న సందర్భంలో రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడే వారందరూ నీ తండ్రికి వణుకుచున్నారంటే అది నీ తండ్రి బలము కాదు, అది నీ తండ్రి శక్తి కాదు, అది నీ తండ్రి జ్ఞానము కాదు. ఎవరి వలనది? దేవుడిచ్చాడు అధికారాన్ని, దేవుడిచ్చాడు అధికారాన్ని. ఇప్పుడు దేవుడిచ్చిన అధికారాన్ని ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. దేవుని పక్షముగా పరిపాలన చేయాలి, దేవునికి లోబడి పరిపాలన చేయాలి, ధర్మశాస్త్ర ప్రకారం ఉండాలి, సర్వజనులను సమానముగా చూసి దేవుని యందు భయభక్తులతో ముందుకు కొనసాగాలి. ఎలా ఉండాలమ్మా? దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. దేవుని పిల్లలను, దేవుని బిడలను ఏం చేయాలమ్మా? దేవుని బిడలు, దేవుని పిల్లలను దేవుని కొరకు మరి పెంచుతూ చక్కగా పరిపాలన చేయవలసినటువంటి రాజు ఈ నెబుకద్నెజరు. కానీ ఏం చేయడంట? ఏం చేయడు చూడమ్మా, 20 చూడండి. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటయు, అతని హృదయము
కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతన్ని ఘనతను పోగొట్టాను అన్నాడు. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేస్తే, ఇతను ఈ నెబుకద్నెజర్ అంట తన మనస్సు యందు ఏం చేయడంటమ్మా, ఏం చేశాడు? గర్వపడ్డాడంట, అతిశయపడ్డాడు. అధికారం ఇచ్చిన దేవుని పాదముల యొద్ద మోకరించి దేవుణ్ణి బ్రతిమాలుకొని దేవునికి విజ్ఞాపన చేయవలసిన ఈయన ఏమన్నా తెలుసా అండి? ఏమన్నా తెలుసా? బబులోను మహాసామ్రాజ్యాన్ని కట్టాడు. ప్రపంచ వింతలలో ఒక వింతది తెలుసండి. చెప్పారు కదా, చాలాసార్లు చెప్పాం. బబులోను సామ్రాజ్యాన్ని కట్టాడు. ఎందుకంటే నెబుకద్నెజరు భార్య ఒక సస్యశ్యామల ప్రాంతం నుంచి వచ్చింది. ఒక సస్యశ్యామల ప్రాంతం అని తెలుసు కదండి. చెట్లు ఎక్కువగా ఉంటాయి, పచ్చదనం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రదేశం నుంచి తన భార్య వచ్చింది. కానీ ఈ బబులోను ఎటువంటి దేశము? ఎడారి దేశము, చెట్లు ఉండవు, సస్యశ్యామల ఉండదు. ఏంటి? బోడిబారిన దేశము, ఎండ దేశం అండి. కానీ భార్య మనసు ఎరిగిన ఈయన నా భార్య కొరకు అటువంటి పచ్చదనాన్ని నిర్ణయించాడంటే ఒక కోట కట్టి కోట మీద ఉద్యానవనములను ఏలాడదీస్తాడండి. ఉద్యానవనములు ఏడాదీస్తాడు. నేటికి ప్రపంచ వింతలలో ఒక వింతది. ఎందుకంటే ఏంటి, లెక్కేస్తే మనం చూస్తుంది ఏంటి? మొదలేమో కింద ఉంటుంది, సొతేమో పైన ఉంటుంది. కానీ అక్కడ బబులోను సామ్రాజ్యంలో సొత కింద ఉంటుంది, మొదల పైన ఉంటుంది. వేలాడే ఉద్యానవనములు అంటాడండి. ప్రపంచ వింతల్లోకి వింత అండి అది. చూడండి ఏంటి, ఇటువంటి గొప్ప పట్టణాన్ని కట్టాడైనా, ఇటువంటి గొప్ప పట్టణాన్ని చేశాడు. ఇటువంటి గొప్ప పట్టణాన్ని కట్టినప్పుడు, గొప్ప పట్టణాన్ని చేసిన ఈయన తన మనస్సులో ఎవరిని కొనియాడాలి? దేవుడిని కొనియాడాలి, దేవుడిని మహిమపరచాలి. బెల్షస్సరు చూడండి, నీ ప్రభుత్వం ఎందుకు తీయబడుతుంది తెలుసా? నీ రాజ్యాధికారం ఎందుకు తీయబడుతుంది తెలుసా? ఇదిగో నీ తండ్రి చూపినటువంటి పరిస్థితి నీకు వచ్చిన కలబాబుని చెబుతున్నాను అని చెబుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చూడండి, ఇతని మనసులో ఎటువంటి ఆశ కలిగిందంట? 4వ అధ్యాయము 30 చూడండి ఒకసారి. దాని గ్రంథం 4వ అధ్యాయం చూడండి. రాజు బబులోనును ఈ మహాపట్టణమును నా అధికారమును నా ప్రభావతను కనబడుచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్నాడంటండి. చూడండి ఏమనుకున్నాడంటమ్మా, ఏమనుకున్నాడు రాజు? బబులోని మహాపట్టణము నా అధికారము వలన, ఇంకోటేనమ్మా, నా ప్రభావ ఘనతను కనపడుచుటకై నా రాజధాని నగరం నేనే కట్టించితిను. ఎవరన్నాడమ్మా? నేను కట్టించుకున్నాను. నువ్వు కట్టించుకున్నావా? అసలు నువ్వు కట్టించుకున్నావా? అసలే ఆయన సెలవివ్వకపోతే నేలలో నుంచి మొలక కూడా రాదు కదా. అటువంటప్పుడు రాజనగరులో గోడల మీద వేసిన విత్తనాలు మహావృక్షాలు అయ్యి అంటే వాటిని మొలిపించిన వాడెవరు? దేవుడండి. ఆలోచన చేయండి. ఆ మహా కట్టడానికి జ్ఞానం ఇచ్చిన వాడెవరు? దేవుడు. ఏంటి, ఆ మహా కట్టడానికి కారణం ఎవరు? దేవుడు. జ్ఞానం ఇవ్వకపోతే, దేవుడు ఇవ్వకపోతే రాజు వల్ల ఏమవుతుంది? ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఇది నా అధికారం అన్నాడండి, ఇది నా ఘనత అన్నాడండి, ఇది నా వలన నేను నిర్మించుకున్న పట్టణం అనండి. తన మనస్సులో ఏం చేయడమ్మా, ఏం చేశాడంట? తన మనసులో తను గర్వపడుతున్నాడంటండి, అతిశయపడుతున్నాడంటండి. అంటే అక్కడ ఎవరికి చోటు లేదు? దేవునికి చోటు లేదు. పౌలు గారు అంటాడు, సమస్త కార్యముల యందు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సమస్త అంటే అన్నిటిలో చెల్లించాలి, కొన్నిటిలో కాదండి.
అన్నిటిలో యెహోవాకు కృతజ్ఞత చెల్లించాలి. అలాగా చెల్లించవలసిన ఈ రాజు నాది నేను అనేటువంటి అతిశయపడ్డాడు. ఎప్పుడైతే అతిశయపడ్డాడో ఇదిగో అప్పుడే దేవుడు నిర్ణయించుకున్నాడయ్యా. అందుకే ఏం చేస్తున్నాడు ఈయనప్పుడు? ఏం చేస్తాడమ్మా? ఈ యొక్క రాజ్యాధికారాన్ని తీసివేస్తానంటున్నాడు. ఎందుకంటే దేవుడు చిత్తము లేకపోతే, దేవుడు తలంపు లేకపోతే, దేవుని ఉద్దేశము లేకపోతే ఈ భూమి మీద ఏ ప్రభుత్వాలు, ఏ రాజ్యాలు నిలబడలేవండి. ఏమీ నిలబడలేవు. తన మనసులో అతిశయపడ్డాడు. దానికి ప్రతిఫలముగా ఆయన తన రాజ్యాన్ని ఏం చేస్తాడమ్మా? తీసివేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఒకసారి మనం చూసినట్లయితే 8వ అధ్యాయములో 23వ వచనం చూద్దాం. అదే దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 23 చూడండి. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడు యుక్తి గలవాడునై ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టెను అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఇక్కడండి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు ఏమైనా ఇప్పుడు సంపూర్తి అయిపోయినవి. ఆలోచించండి. ఎప్పుడైతే నాశనము అయిపోవాలని ఉంటుందో అప్పుడు నాశన పుత్రుడు ఏం పడతాడమ్మా? బయలుపడతాడు. ఆ పుత్రుడు ఏం చేస్తాడు తెలుసండి? దేవుణ్ణి మర్చిపోయి అహంకారము, అసూయ, గర్వము ఇటువంటి పరిస్థితుల్లో ఏమైపోతాడు? అతను పెచ్చిపోతాడు, పేటరేగిపోతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకంటే ఈవేళ దేవుని పిల్లలను అణిచివేయాలని, దేవుని పిల్లలను ఈ భూమి మీద ఈ దేశంలో ఉండకుండా చేయాలని ఎలాగా మరి వాళ్ళు పెచ్చరిగిపోతున్నారు మనం చూస్తున్నాము. ఎలాగ వాళ్ళు గర్వపడిపోతారు మనం చూస్తున్నాం. ఎటువంటి గర్వపు మాటలు ఎంతమంది ఎలా పలుకుతున్నారు మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి గర్వపు మాటలు ఎలా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాము. ఎందుకు తెలుసా? ఈ గర్వపు మాటల వెనుకాల, ఈ పెరిగిపోతున్న ఈ దుష్టత్వం వెనుకాల, ఈ పెరిగిపోతున్న ఈ మూర్ఖత్వం వెనుకాల దేవుడు ఏదో మహా ఉపద్రవము దాచి ఉంచాడండి. అవునా కదా? మన చెప్పారు పెరిగేది విరగడ కొరకు కదా. మహావృక్షముగా బాగా పెరిగిపోయిన చెట్టు గాలికి ఏమైపోద్ది? ఇరిగిపోతుంది. అంతే కదా. బలము పుంజుకొని చక్కగా ఏరులు నాటి స్లోగా ఎదిగే చెట్టు కింద బలం ఉన్నప్పుడు ఏం చేస్తుంది? గాలికి పోయినా ఎరగదండి. కాబట్టి వేపుగా పెరగటము విరగటము కోసమే ఆ ప్రభుత్వపు లెక్కలండి సంపూర్తి అయినప్పుడు ఏంటండి ఏమైపోతాయంట? అందులో క్రూరత్వము కలిగిన రాజులు పడతారంట. దేవుని వ్యతిరేక బిడ్డలు వస్తారు, దేవుని వ్యతిరేకించే వాళ్ళు వస్తారు, దేవుడు దూషించే వాళ్ళు వస్తారు. ఇవన్నీ ఎందుకు అనుకున్నారు? పాపము ఏమవ్వాలి? ఏమవ్వాలమ్మా? తగ్గించాలా? పరిపక్వం అవ్వాలి, సంపూర్తి చేయబడాలి. పాపము పరిపక్వం అవుతేనే కానీ దానికి ప్రతీకారము దేవుడు ఇవ్వడు. తెలుసా? దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. లోకములో ఉన్న పరిస్థితులను చూసి, స్థితిగతులను చూసి పరిగెత్తకలొద్దు, పారిపోవకలొద్దు, భయపడకలొద్దు. ఎందుకంటే దేవుడు చేసే ప్రతిదీ కూడా దాని వెనుక ఏదో ఒక మహా జ్ఞానాన్ని దేవుడు మనకి చెబుతూ ఉంటాడు. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చూడండి, అటువంటి కురత్వము గల యుక్తి గలవాడండి ఉపాయం తెలుసుకుంటే ఒక రాజు పుట్టాడు. కాబట్టి ఇలాగా అవన్నీ కూడా చదువుకొస్తే 25వ వచనం ఒకసారి చూద్దాం చూడండి. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనుచు అతడు
అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనెను. క్షేమముగా నున్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును గాని కడపటి అతని బలము దైవాధీనముతో కొట్టివేయబడెను. చూసారా, గొప్ప మాట అండి ఇది, అద్భుతమైన మాట. చూడండి చక్కగా దేవుడు మాట్లాడు. చూడండి ఏమడమ్మా, అతడు ఉపాయము కలిగిన వాడే మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనుచు అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకుంటాడు. నేనే గొప్ప, నేనే సమస్తము. దేవుడు లేడు. దేవుని బిడ్డలను పట్టించుకోరు. దేవుని రాజ్య స్థాపన నేల కూర్చాలని, దేవుని సామ్రాజ్యాన్ని నేలమట్టం చేశాలని, ఈ భూమి మీద దేవుని బిడ్డలనే ఉంచకూడదని ఏమైపోతారంట, మళ్ళీ వెర్రవీగిపోయి ఉపాయాలు తెచ్చుకుంటారంటండి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప బైబిలు. అతడు యుద్ధము చేసేది ఎవరితోనంట? రాజులతో కాదు, క్రైస్తవులతో కాదు, నీతో నాతో కాదు. ఎవరితో? రాజాతి రాజు. రాజాతి రాజు అంటే ఎవరు? దేవుడండి. రాజాతి రాజు అంటే రాజులకు రాజు కాదు. రాజాతి రాజు అంటే దేవుడితో యుద్ధం చేస్తున్నాడంట. ఏంటి, మనుషులతో యుద్ధం చేస్తే తప్పలేదు, దేవుడితో యుద్ధం చేస్తే ఎలాగుంటుంది? ఏంటి, దేవుడితో యుద్ధం చేస్తే ఎలాగుంటుంది? దేవుడున్న చోట కూర్చోవాలి అనుకున్నందుకే ఆకాశం నుంచి పడద్రోయబడ్డాడు. ఎవడు? అపవాదండి. వాడికే దిక్కులేదు. వీళ్ళంతా దేవుడితో యుద్ధం చేస్తే గెలుస్తారా? దేవుని పక్షాలు యుద్ధం చేస్తే గెలుస్తారా? దేవుని బిడ్డలను వినాశనం చేసేయాలని, దేవుని బిడ్డలను సర్వనాశనం చేసేయాలని, క్రైస్తవ్యాన్ని తుడిచివేయాలని, క్రైస్తవ్యాన్ని తీసివేయాలని వీళ్ళ కాదు కదా. వీళ్ళ తల్లకిందులుగా త్రపచ చేసిన వీరి వల్ల కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా వారు యుద్ధము చేసేది మనతో కాదు, వారి హింసలు పెట్టేది మనల కాదు, వారి బాధలు పెట్టేది మనల కాదు. రాజాది రాజు దేవునితో యుద్ధము చేస్తున్నారంటండి. ఆ యుద్ధములో చివరికి దేవుడు ఏం చేస్తాడమ్మా? తమ అధికారాన్ని, తమ ప్రభుత్వాన్ని దేవుని ఆధీనములో నుంచి కొట్టివేస్తాడంట. అంటే అధికారం ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు దేవుని చేతుల్లో ఉంది. చదివాం సామెతల రాజు, దేవుని వలన రాజులు, దేవుని వలన ప్రభుత్వాలు, దేవుని వలన అధికారులు పాలన చెయ్యుదురు అంటున్నాడు. చూడండి, కాబట్టి ఇక్కడ చూడండి, దైవ ఆధీనములో నుండి ఏం చేయబడతాయమ్మా? ఏం చేయబడతాయి? కొట్టివేయబడతాయి. దేవుడు ఇవ్వాలి అధికారాన్ని. ఆయన ఇవ్వకపోతే నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసిన ఎవ్వరి వలన కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలగా, ఎందుకు మోసము, ఎందుకు దుర్మార్గత, ఎందుకు దుష్టవత్వము పెరిగిపోతున్నా దేవుడు చూస్తూ ఉంటాడంటే దాని పాపము సంపూర్తి చేయబడాలి. అంతవరకు దేవుడు ఏమి కూడా మాట్లాడండి. అది సంపూర్తి చేయబడ్డప్పుడు, ఆ లెక్క పూర్తయినప్పుడు ఆ లెక్కకు తగిన శిక్షణ అయినా విధిస్తాడు. అంతవరకు ఓర్చుకోవాలి, అంతవరకు ఓపిక కలిగి ఉండాలి, అంతవరకు మనం చూస్తూనే ఉండాలి తప్ప దేవుని బిడలుగా మనం భయపడిపోయి పరిగెత్తి మన బ్రతుకులను నాశనము చేసుకునే వారిగా ఉండకూడదండి. ఎందుకంటే ఇవాళ కూడా చాలామంది క్రైస్తవులను హింసిస్తున్నారు, క్రైస్తవులను బాధ పెడుతున్నారు, దేవుని బిడ్డలను దూషిస్తున్నారు, కొడుతూ ఉన్నారు, ఎన్ని విధాలుగా చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము. వెలుగులోకి వచ్చి నువ్వు కొన్నే, వెలుగులోకి రానివి ఇంకెన్నున్నావో తెలుసండి. వెలుగులోకి రానివి ఇంకెన్నున్నాయో, చీకటిలో మగ్గిపోతున్నవి ఎన్నున్నాయో అండి. చీకటిలో మగ్గిపోతున్న ఎన్నున్నాయి, ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అటువంటి వార్తలు చూసి, అటువంటి పరిస్థితులు చూసి, అటువంటి స్థితిగతులు చూసి మనము దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి జ్ఞాపన చేయాలి. ఆయన తప్ప ఈ ప్రభుత్వాలను, ఈ అధికారులను, ఈ దుర్మార్గులను, ఈ దుష్టులను కూల్చివేసేవాడు ఎవ్వరు భూమి మీద లేరండి. అనుకోవచ్చు, మనందరం ఓట్లు వేసాం కదా, మా నోటికి గెలిపించేద్దా, మా నోటికి గెలిపించేద్దంటారా? ఆయన తడుచుకుంటే నీ ఓటు కదా, అన్నీ మారైపోతాయి. ఆయన తడుచుకుంటే ఏదైనా చేయగలడు. సర్వంతర్యామి అయినా ఆయన
ఆయన ఆజ్ఞగా ఈ పంచభూతాలు తిరుగుతున్నవి, ఇవన్నీ తిరుగుతున్నాయండి. ఆయన మాట సెలవిస్తే ఇవన్నీ జరుగుతున్న నక్షత్రాలు. అటువంటి ఆయన ఈ ప్రభుత్వాలు లెక్కనుకుంటున్నారా? కానీ ఓపిక పడుతున్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరిని ఎంతవరకు ఓర్చుకోవాలో, ఎవరిని ఎంతవరకు ఉంచాలో అన్నీ చూస్తున్నాడండి. మనకు తెలుసు మార్కు సువార్తలో ఏంటి మనం ఎన్నోసార్లు మన చదివిన మాట 10వ అధ్యాయములో జబదయ్య కుమారులు తల్లి అక్కడ అడుగుతూ ఉంది. యేసుక్రీస్తు అడుగుతుంది, అయ్యా నాకిద్దరు కొడుకులు ఉన్నారు, నా ఇద్దరు కొడుకులను ఎడమ పక్కన ఒకరిని, నీ కుడి పక్క ఒకరిని పెట్టేసుకో. మరి ఉన్న 10 మంది ఏమైపోతారు? ఉన్న 10 మంది ఏమైపోతారు? ఏంటి ఈ మాటకు తక్కిన 10 మంది ఏమన్నారంట? ఏమో తక్కిన 10 మంది అన్నారంట. చూసారా ఇవి ఎలా మాట్లాడుతుందో అంటే వాళ్ళకేనా, మనకు లేదా? ఉంటుంది కదా, ఎవరికైనా బాధ ఉంటుందా ఉండదా? వాళ్ళతో పాటు మేము కూడా కదా, మమ్మల్ని విడిచిపెట్టేశారు కదా అని ఆ 10 మంది కూడా విస్మయం మంది, ఆ 10 మంది కూడా బాధపడుతుంటే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ మాటకి యేసుక్రీస్తు ఒకటే అన్నాడు, అమ్మా ఎడమ పక్క కుడి పక్క పెట్టుకునేది నా చేతిలో ఏమీ లేదయ్యా, ఆ దేవుని చేతిలో ఉంది, ఆ దేవుడి చేతిలో ఉంది, ఆ దేవుడి చేతిలో ఉంది. ఏంటి మనిషిని ఏ పక్కకు పెట్టాలో దేవుని చేతిలో ఉంది. ప్రజలను హింసిస్తున్న ప్రభుత్వాలను ఏమి చేయాలో దేవుడు తెలీదా? ప్రజలను పీడిస్తున్న అధికారులను ఏమి చేయాలో దేవుడు తెలీదా? ప్రజలను మోసం చేస్తున్న మనుషులను దేవుడు ఏం చేయాలో తెలీదా? చేస్తాడు. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఎప్పటికైనా మనం చెబుతూ ఉంటాం కదా, ఎప్పటికైనా న్యాయము గెలవక మానదు. కానీ అంతవరకు మనకి ఏముండదు, ఓపిక ఉండదు కదా. ఆలోచన చేయండి. చక్కటి ఎన్నో మాటలు దేవుడు రాయిస్తూ ఉన్నాడండి. గత ఆదివారం మీకు జ్ఞాపకం చేస్తాను. హబక్కూకు గ్రంథంలో 1వ అధ్యాయం మీరు చూస్తారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని నమ్మనప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని అంగీకరించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు దేవునితో ఉండనప్పుడు, దేవుని మాట వినకపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎవరికి అప్పగించాడమ్మా? ఎవరికి అప్పగించాడు? మరొకసారి తిన్నమాట. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి చదవండి. 6 నుంచి చదవండి. ఆలకించుడి. తమవి కాని ఉనికి పట్టును ఆక్రమించవలనని భూ దిగంతుల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులు నేను రేపుచున్నాను. తమవి కాని అంటండి, వారి కాని ఉనికి పట్టులను ఆక్రమించాలని అంటండి. దేవుడు ఎవరిని రేపుతున్నాడంట? కల్దీయులను. పైగా వాళ్ళ క్యారెక్టర్ చెప్తాడు అక్కడండి. వాళ్ళు ఎటువంటి వారంటమ్మా? క్రూరమైన వాళ్ళంట. అంటే జాలి లేదా? లేదు. దయ లేదా? లేదు. కనికరము లేదండి. ఇశ్రాయేలు మీదకు ఈ కల్దీయులను రేపుతున్నది ఎవరంట? దేవుడు రేపుతున్నాడు. ఎందుకు రేపుతున్నాడు? ఇశ్రాయేలు దేవుని మర్చిపోయారు. దేవుడికి ప్రార్థన చేసే తీరిక లేదు, వాక్యం చదివే తీరిక లేదు, పాటలు పాడే తీరిక లేదు. మరి ఏముందో తీరిక క్రైస్తవులకి? ఏముందో తీరిక అండి? ఆదివారం ఒక్కరోజే తీరిక, ఉన్న రోజులు ఏమి కూడా తీరిక లేదు. ఏమైపోయారు? దేవుణ్ణి మర్చిపోయారు. ఈ మర్చిపోయిన దేవుడికి మర్చిపోయిన దేవుడు గుర్తుకు రావాలంటే మళ్ళీ ఏం కావాలి? మళ్ళీ ఏం కావాలమ్మా? మళ్ళా శ్రమలు కావాలి. అంతే కదా. కడుపు నిండిదానికి అమ్మ జ్ఞాపకం వస్తుందా? ఆకలేసి ఎవరు జ్ఞాపకం వస్తారు? అమ్మ జ్ఞాపకం వస్తుంది. ఆకలేస్తుంది కదా, అమ్మ అన్నం ఉందంటాం. కడుపు నిండిపోతే కేకేసిన వస్తామేంటి? రాము. కాబట్టి ఇప్పుడు కష్టం వస్తే దేవుడు జ్ఞాపక రావాలని ఉద్దేశంతో దేవుడు కల్దీయులను రేపుతున్నాడంటండి. నిజంగా వాళ్ళు ఎంత క్రూరమైన వాడో చూడండి. వాడు ప్రభుత్వ నిబంధనలు మార్చేస్తారంట. మీరు అక్కడి నుంచి మీరు కింద వరకు చదువుకుంటూ వస్తేనండి చాలా గొప్ప గొప్ప మాటలు కనపడుతూ చూడండి. వాళ్ళంట క్రూరమైన వారంట. వారు ఘోరమైన భీకరముగా ఉన్నారు. వారు ప్రభుత్వ విధులను తమ ఇష్టం వచ్చినట్లు ఏర్పాటు చేసుకుంటారంటండి. విధులు మార్చేస్తారు. మనం చెప్పారు, దాసులు మీరు ఉన్నారు కదా. ఏం చేస్తారండి వీళ్ళు? వచ్చేవాళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తారంట. ఏం మార్చేస్తారమ్మా? రాజ్యాంగంలో ఏం మారుస్తారు వాళ్ళు? రాజ్యాంగంలో ఏం మారుస్తారు?
ఈ క్రైస్తవులు ఈ దేశంలో ఉండకూడదని మారుస్తారేమో, లేదా క్రైస్తవ్యాన్ని స్వీకరించకూడదని మారుస్తారేమో. వాళ్ళు మారిస్తే ఆగిపోతుందా? ఆగదు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ విత్తనము, ఈ క్రైస్తవ్యం అనే విత్తనం ఇది స్వార్థము చేసిన విత్తనము కాదు, ఏమైనా లాభం కోసం వేసిన విత్తనము కాదు, ప్రేమతో పరిశుద్ధత వేసిన విత్తనం అండి ఇది. దీన్ని ముట్టుకోవాలంటే చాలా ప్రమాదము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఏంటి వారు రాజ్యాంగ విధులనే ఏర్పరచుకుంటారంట, మార్చేస్తారంట. ఆలోచన చేయండి. రాజ్యాంగాన్ని మార్చుకోగలుగుతారు, కానీ క్రీస్తు ప్రేమను మనలో నుంచి వాళ్ళు తీయగలుగుతారా? తీయలేరండి. పౌలు గారు అంటారు, ఏదైనా సరే ఆయన నుండి ఎడబాసిపోయేది నాకేది వద్దు, నేను ఆయనతో ఉండాలి, చావైనా మరణమైనా ఏదైనా ఆయనతో ఉండాలంటున్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. నిజంగా ఎందుకంటే అండి, ఒక క్రైస్తవుడి మీదకి వస్తేనండి ఉన్న క్రైస్తవులందరూ చూస్తారు తప్ప ఏంటి అని దాన్ని ఎవరు కూడా అడిగి మాట్లాడేవారు ఉండరండి. ఆ కాంచేపు అధికారులు వస్తారు, కాంచేపు డాన్ డూమ్ డిష్ అంటారు, అయిపోయింది అంతే. మళ్ళీ ఎక్కడైనా గొడవడికి మళ్ళా ఈ జరిగిన మీద మన క్రైస్తవ పెద్దల బోలు మంది ఉన్నారు, ప్రభుత్వాలలో ఉన్నారు, అధికారులు కలిగి ఉన్నారు. వీరు ఎప్పుడైనా కూర్చుని సమిష్టిగా ఆలోచించి ఒక చట్టాన్ని రూపించగలిగారా? ఒక అధికారి దగ్గరికి వెళ్ళి దీని పరిణామం ఏంటి అని కడదరకు దాన్ని శిక్షించడానికి పూనుకోగలిగారా? ఆలోచన చేయండి. లేదు, చేయరు. కానీ ప్రసంగాలు మాత్రము చేస్తూ ఉంటారు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అందుకే దుష్టుడు విర్రవీగిపోతున్నాడు, అందుకే దుష్టుడు క్రూరత్వాన్ని చెబుతూ ఉన్నాడు, అందుకే ఈ దేశంలో క్రైస్తవుల మీద వాడు విరుచుకు పడిపోతున్నాడు. క్రైస్తవ్యాన్ని అంతము చేయాలని చూస్తున్నాడు, క్రైస్తవ్యాన్ని సర్వనాశనము చేయాలని చూస్తూ ఉన్నాడండి. ఎవడి వలన కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు, దేవుడు ఎందుకు ఓపిక కలిగి ఉన్నాడో మనకైతే తెలియదు కానండి, దాని వెనుక ఉన్న పరిస్థితిని ఆయనే చెప్పగలడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చూడండి, వారంటండి గుర్రములు, చిరుత పులులు, వారి క్యారెక్టర్ ఇవన్నీ చెప్పుకొని వస్తున్నాడండి. వెనుక చూడకుండా బలాత్కారం చేయుటకై వారు పరిగెత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారి జనులు చెరపట్టుకుంటారంటండి. ఇసుక రేణువులంట విస్తారముగా ఈ జనం ఏం చేస్తారమ్మా? పరిగెడతారని చూడండి. గొట్టలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు చూడండి. అందుకే చూడండి మేడమ్మా, రాజులను అసహ్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రకారముగా దుర్గములన్నింటినీ తృణీకరించురు. ప్రభుత్వాలు లెక్క చేయడం వాళ్ళండి, చట్టాలు లెక్క చేయడం వాళ్ళండి, దేనిని లెక్క చేయరండి. చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాలు వాళ్ళు శిక్షించగలుగుతున్నాయా? చట్టాలు వాళ్ళు బంధించగలుగుతున్నాయా? చట్టాలు కూడా వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నాయంటే దానికి కారణం ఏంటంటారు? ఆలోచన చేయండి. అని చెప్పారు, మీరు అన్నారు ఆదిత్య యోగి ఎన్నికల ప్రసారానికి వెళుతూ బుల్లోజర్ అదరటికి నేను చర్చలు కూల్చేస్తానన్నాడంట. అదే ఒక మన క్రైస్తవు నిలబడి ఇదిగో నేను హిందూ దేవాలయం కూల్చేస్తాడు బుల్లోజర్ పట్టుకెళ్ళమనండి, 2 నిమిషాలు అరెస్ట్ చేస్తారు. మనల్ని 2 నిమిషాలు అరెస్ట్ చేస్తారు. అరెస్టేరా? గంటలో జైల్లో పెడతారు మనల్ని. మరి రోజులు తరబడి ప్రసారాలు చేయాలి. ఎందుకు ప్రభుత్వం పట్టించుకోలేదు? ప్రభుత్వం వాళ్ళంటే అందరూ హిందువులేనా? అందులో మన వాళ్ళు లేరా? బోల మంది. ఎవడు ఎందుకు నోటెత్తలేదు, ఎందుకు మాట్లాడదు, ఎందుకు పట్టించుకోలేదు? ఆలోచన చేయండి దేవుని బిడ్డలుగా. యథార్థమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడండి. ఎందుకంటే దేవుడు అప్పగిస్తూ ఉన్నాడేమో. ఎందుకు అప్పగిస్తున్నాడు? నీలో చలనము లేదు, నీలో ప్రార్థించే తత్వము లేదు, నీలో ఏకత్వము లేదు, నీలో భక్తి జీవితము లేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మర్చిపోయారు కనుకే కల్దీల చేతికి ఇశ్రాయేలును దేవుడు అప్పగించాడు. ఎప్పుడైతే మొర్ర పెట్టాడో ఆ మొర్రతో ఒక్కసారి దెబ్బకి ఎవ్వలని ఎక్కడికి పంచాలో అక్కడికి పంపించాడు దేవుడండి. ఆలోచన చేయండి. ఆయన ఆజ్ఞిస్తే తిరిగే విశ్వమే ఆగిపోతుంది. మనుషుల ఊపిరి ఎంత అండి?
ఆయన చేతిని బిగిస్తే చాలు, ఆడ ఊపిరి అక్కడే ఆగిపోతుంది. ఆడ ఊపిరి ఆయన చేతిలో ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, అందుకే చూడండి, తమ బలమే తమకు దేవతగా భావించి ఏమన్నారు, గాలిని కొట్టుకుపోయినట్లు వారు కొట్టుకుని పోవచ్చు. అపరాధులగును యెహోవా మా దేవా, మా పరిశుద్ధ దేవా, నీవే మా దేవుడెవ్వు కావా. ఏమన్నాడు, మేము మరణందుము అని చూడండి. యెహోవా తీర్పు చుట్టకు నీ వారిని నియమించి ఉన్నావయ్యా. చూడండి, ఆశ్రయ దుర్గమా, మమ్మల్ని దండించుటకు వారు నీవు పుట్టించితివి. ఎందుకంటే నీలో భక్తి జీవితం తగ్గిపోయింది, నీలో దేవుని పట్ల ప్రేమ తగ్గిపోయింది, నీలో దేవుని పట్ల విశ్వాసం తగ్గిపోయింది. ఆదివారం ఏదో 2 గంటల గుళ్ళోకి వచ్చేస్తే పరలోకం వచ్చేస్తుంది అనుకుంటున్నావు, కానీ దేవుడిచ్చిన ప్రతి దినము దేవుని కొరకు చదవాలని, దేవుని కొరకు ప్రార్థించాలని, దేవుని కొరకు పాడాలని ఎవరికి ఆలోచన చేయని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఎంతమంది ఉన్నాం మనలో. ఇందులో నేను ప్రతిరోజు వాక్యం చదువుతాననే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ప్రతి దినము 2 పూట్ల ప్రార్థన చేసుకుంటాననే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భోజనం చేసేటప్పుడు నేను ఆయన ప్రార్థన చేయకుండా భోజనం చేయననే వారు ఎంతమంది ఉన్నారు? మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. ఎన్ని సందర్భాల్లో దేవుని మర్చిపోతున్నాం మనమండి. దేవా ఎందుకు మాకు కష్టాలు, ఎందుకు మాకు శ్రమలు, ఎందుకు మాకు బాధ, ఎందుకు వాళ్ళ రాజ్యాంగాన్ని మారుస్తున్నారు, ఎందుకు చర్చలు కూలుస్తున్నారు, ఎందుకు మనం చంపుతున్నారంటే దాని వెనక ఉన్న ప్రశ్న మనము సమాధానం చెప్పాలి. ఎందుకంటే భక్తి జీవితం క్రైస్తవులలో తగ్గిపోయింది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే ఆయన బిడ్డల జోలికి వస్తే ఆయన మాత్రము ఊరుకోడు. మీరు చదివారు జెఫన్యా గ్రంథములో, ఆయన ఇశ్రాయేలు మీద నింద వేసినందుకే ఊరుకున్నాడా? అస్సలు ఊరుకోనయ్యా, ఏమి చెయ్యాలో అది చేస్తానంటున్నాడండి. దేవుడు ఆయన పక్షాన్ని నిస్వార్థముగా మనం ఉంటే ఇటువంటి ఎన్ని వచ్చినా ఎవరి వలన కాదు అని చెప్తున్నాడండి. ఎందుకంటే ఒకసారి రోమపత్రికలో పౌలు గారు మాట్లాడుతూ చక్కటి మాటను ఆయన మాట్లాడుతుంటాడండి. రోమపత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తానండి. ఒక మాట మనం చూస్తే 3వ వచనం చూడండి ఒకసారి. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండగోరితేవా అని చెప్తున్నాడండి. ఇప్పుడు అధికారులను దేవుడు ఎందుకు నియమించాడు? మనకి మేలు చేయడానికి నిర్మించాడు కదా. ఇక్కడ చూడండి, ప్రభుత్వము చెయ్యువారు ఏమడమ్మా, చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు అంటున్నాడు అండి. అంటే ఇప్పుడు ప్రభుత్వం చేసేవారు ఏం చేయాలి? మంచివి చేయాలి, చెడ్డవి చేయకూడదు. వాళ్ళు చెడ్డ కార్యాలు చూసి లేదా వాళ్ళు చెడ్డ కార్యాలు చేయకూడదు. ప్రజలు భయభ్రాంతులు అవ్వకూడదండి, ప్రజలు వణికిపోకూడదు, ప్రజలు పరిగెత్తకూడదండి. అధికారులను చూసి ప్రజలు ఏం చేయాలి? ప్రేమించాలి. సొలొమోనుని చూసి దేశాల నుంచి వచ్చేవారు ఆయన చూడాలి, ఆయన మాట వినాలి, ఆయన రాజ్య పరిపాలన నేర్చుకోవాలనండి. చూసారా? అంటే మరి ప్రజల పట్ల అధికారులు ఎలాగుండాలి? మంచి కార్యాలు చేయాలి, చెడ్డ కార్యాలు చేయకూడదు. కానీ వాళ్ళ సమాజం ఎలా తెలుసండి? సమాజం ఎలాగుంది ఆలోచన చేయండి. మీకు విషయం తెలుసా మన ఎన్నుకునే నాయకుడి కంటే ప్రభుత్వ ఉద్యోగికే పవర్ ఎక్కువ. కానీ ప్రభుత్వ ఉద్యోగి ఏం చేస్తాడమ్మా? ఏమి నాయకుడి మాట అంటాడు. అన్యాయంగా ప్రజలను హింసిస్తూ ఉంటారు, బాధిస్తూ ఉంటారు. ఎవడు డబ్బిస్తే వాడి మాటే, ఎవడి అధికారం ఉంటే వాడి మాటే. అమాయకుని కొట్టడం, అమాయకుని హింసించడం, అమాయకుని జైల్లో పెట్టడం, అమాయకుల మీద కేసు పెట్టడం, ఇవన్నీ చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెడ్డ కార్యాలకు భయంకరులు కాకూడదు. వాళ్ళు చేసే చెడ్డ కార్యాలు చూసి భయము, ప్రజలు వణికిపోకూడదు, ప్రజలు పారిపోకూడదు. మంచి కార్యాలు చూసి వారిని దేవుడు వాళ్ళ ప్రజలు ప్రేమించాలండి.
కానీ ఈ ప్రభుత్వాలు ఎలాగున్నాయి, పరిస్థితులు ఎలాగున్నాయి చూడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా సమాజం ఎట్టిపోతుంది, సమాజంలో పరిస్థితి ఎట్టిపోతున్నాయి. దేవుడు ఎన్నో అద్భుతమైన మాటలు, ఎన్నో మాటలు దేవుడు మన కొరకు రాయిస్తూ ఉన్నాడండి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మేము ఎప్పుడు చెప్పేది ఒకటే, విశ్వాస జీవితములో, ప్రార్థన జీవితములో, భక్తి జీవితములో మన భక్తిని, మన విశ్వాసాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ క్షణం ఎలాగుంటుందో, ఎవరు ఎంతవరకు, ఎటువంటి ప్రమాదాలు, ఉపద్రవాలు, ఎటువంటి పరిస్థితులు వస్తాయో మనకే తెలియదండి. దేవుడు విడిచిపెట్టి అనుకుంటే విడిచిపెట్టేస్తాడు. దేవుడు రక్షించాలనుకుంటే మన ముట్టుకోవటము ఎవ్వడి తరము కాదండి, ఎవ్వడి తరము కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అందుకే వీళ్ళు మనం ఆలోచన చేస్తే చట్టాలు మార్చాలన్నా, ఏది మార్చాలన్నా అసలు దేవుడు వారికి ఇవ్వాలి, అధికారాన్ని ఇవ్వాలి, దేవుడే ప్రభుత్వాలను ఇవ్వాలి, దేవుడే సమస్తాన్ని ఇవ్వవలసిన వాడై ఉన్నాడండి. ఒకసారి మనం చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు గారు కొలస్సీలో ఉన్న ప్రజలకు రాస్తూ ఒక చక్కటి మాటను ఆయన రాస్తూ ఉన్నాడండి. చక్కటి మాటతో కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. ఎలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాను, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వము ఆయన యందు సృజించబడి ఉన్నవని, సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడినవి అన్నాడండి. పౌలు గారు మాట్లాడుతూ అప్పటికి రోమాలో ఉన్న ప్రజలను చూసి, రోమా సామ్రాజ్య ఆ అధికారులు వాళ్ళు పెట్టిన ఇబ్బందులు, వాళ్ళు పెట్టిన బాధలు, రోమీలు అంటే మామూలు బాధలు పెట్టారా? యూదులు మామూలు బాధలు పెట్టారా? క్రీస్తు నమ్మిన వారిని అసలు రంపాలతో కోసేయడం వల్లండి, శిరస్సాలు నరికేరండి, వాళ్ళు చాలా భయంకరమైన బాధలు పెట్టేశారండి. వాళ్ళు భయంకరమైన బాధలు పెట్టాడు. అటువంటి సందర్భంలో కొలస్సీలో ఉన్న ప్రజలకు రాస్తూ, అయ్యా ఈ ప్రభుత్వాలను, ఈ ప్రజలను, వీరందరూ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎవరి వెనుకున్నవి? ఆయన సృజించినవి, ఆయన చేసినవన్నీ కూడా. ఎందుకు పౌలు గారు కొలస్సీలో ఉన్న ప్రజలకు రోమీల పరిపాలనను, యూదుల పరిస్థితులు చెబుతూ దేవుని వైపు చూపిస్తున్నాడు తెలుసా? ఎందుకు దేవుని వైపు చూపిస్తున్నాడు? ఇవన్నీ ఆయన వయ్యని ఎందుకంటున్నాడు? ఆయన తలచుకుంటే ఇదేది కూడా ఉండదయ్యా. యూదులు ఇశ్రాయేలుని యూదులు ఆనాటి క్రైస్తవులను హింస పెడుతున్నవారు ఎంత? వాళ్ళు యాజకులు, పరిచర్యులు వాళ్ళు ఇశ్రాయేలుని హింస పెడుతున్నది ఎంత? ఆయన తలుచుకుంటే ఆగుతుందా? ఆగదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆగదు. చాలా సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో దేవుని మాటలు మనం వింటున్నప్పుడు విన్న మాట ప్రకారం మనము కూడా జాగ్రత్త కలిగి ఆలోచిస్తూ అడుగు వేయాలి. అంతే తప్ప విన్నంతసేపు బాగుంది కదండి, బయటికి వెళ్ళాక మళ్ళీ అవలో చెబితే మళ్ళీ ఆ మాటకు లోబడి ఇక్కడ వాక్యాన్ని విడిచిపెట్టేసేవారిగా మనము ఉండకూడదు. ఎందుకంటే మనిషి మాట మారచ్చు, కానీ వాక్యము మార్పు లేనిది, మారనది, నిరంతరము ఉండేదండి. అధికారులు ఎంత, రాజులు ఎంత, వీళ్ళెంత, వాళ్ళెంత అండి. భూమి మీద దేవుడు ఉఫ్ఫను ఊదితే ఎగిరిపోతారు. శాశ్వత కాలం ఉండేవాడు దేవుడు. ఈ భూమి ఉన్నంత కాలము పరిపాలన చేసేది వాక్యము. ఈ క్రీస్తు ప్రేమ అండి. ఈ రాజ్యము బలమైనది, ఈ రాజ్యము శక్తివంతమైనది. ఈ క్రీస్తు రాజ్యాన్ని ఈ భూమి మీద నుంచి కొట్టి వెయ్యాలని ఎప్పటి నుంచో ఆలోచించిన వారందరూ కూడా మట్టిలోకే వెళ్ళిపోయారు, కానీ రాజ్యాన్ని కొట్టివేసిన వాడు ఎవ్వడు లేడండి. ఉన్నాడా? హేరోదు ఏమనుకున్నాడు? అసలు యేసునే ఉన్నాడా? హేరోదు మట్టిలో ఉన్నాడు. యేసు రాజ్యం భూమి మీద విస్తరించిందండి. యేసునే లేకుండా చెయ్యాలని ఆలోచన హేరోదు మట్టిలోకి వెళ్ళిపోయాడు. పుట్టిన యేసు స్థాపించిన రాజ్యము ఇవాళ ప్రపంచాన్ని ఏలుతుంది. ఎంతమంది వెళ్ళిపోలేదు, ఇలాగా ఎంతమంది చచ్చిపోలేదు.
ఎవడు వాగడని దేవుని ముందండి. ఎవడి కాలము సంపూర్తి చేయబడితే అప్పుడు దేవుడు వాడిని తీసివేస్తాడు. ప్రజలారా జాగ్రత్త. ఈ రోమా సామ్రాజ్యం చూసి, ఈ యాజకులను చూసి, ఈ పరిచయం చూసి మీరు బాధపడుతున్నారేమో. అసలు ఇవన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయ్యా, దేవుని ఆధీనంలో ఉన్నవి. మీరేమీ భయపడకండి. సృష్టించిన వాడు ఆయన, ఈ పరిపాలన ఇచ్చిన వాడైనా, ఈ పరిపాలన తీసేవాడైనా, పరిపాలన అధికారులను మార్చేసేవాడాయనండి. ఆయన తలుచుకుంటే ఎవరినైనా ఏమి అయినా ఎందుకంటే చాలా సందర్భాలలో చాలామంది మన పెద్దలు మాట్లాడుతున్నటువంటి మాటల బట్టి కానీ చాలామంది చాలా జాగ్రత్తగా కలిగి ఉండటమే కాకుండా ప్రాముఖ్యముగా దేవుని యందు విశ్వాసాన్ని మాత్రం మనం ఏం కూడదండి, సడలిపోకూడదు. ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి, అన్నిటికీ మనం భయపడకూడదండి. నా దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేయి, ధైర్యంగా నిలబడు. భయపడితే ఎవరికి నష్టము? భయపడితే ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టము? నీకే నష్టము, అంతే కదా. ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నాం అనుకో, ఏదో ఒక రోజు ఏదో పెద్ద విషయం తగిలిందనుకో టక్కన గుండాకపోద్ది, అంతే కదా. ఎందుకంటే ధైర్యము, మనోధైర్యమే మహా బలము. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారమ్మా? గాంధీ గారు చెప్పారా? ఎవరు చెప్పారు? వాక్యం చెప్పింది. మన లోకల మనుషుల మాటలు ఉంటాయి, ఈ వాక్యం జ్ఞాపకం ఉండదు అండి. మనోధైర్యమే మహాబలం మనకి. దేవుని వాక్యం అండి. ఇటువంటి ఎన్నో మాటలు ఉన్నాయి. ధైర్యంగా నిలబడాలి మనమండి, పిరికివారిగా పారిపోకూడదు. ఎందుకంటే పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు కాదు అంటున్నాడండి. అసలు దేవుని బిడ్డలంటేనే, అసలు ఒక మాట చెప్పనా, నీవు ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందావో ఆ రోజే నీకేం నిర్ణయించబడింది తెలుసండి? ఆ రోజు నీకు ఏం నిర్ణయించబడింది తెలుస్తుందా? ఆ రోజే నీకు శ్రమలు కష్టాలు అనేవి నిర్ణయించబడ్డవి. ఆ రోజే నీ చావు కూడా ప్రతిరోజు నీతో ప్రయాణిస్తూ ఉంటుంది. కానీ దేవుడు నేను కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే లోకం ఇష్టం వచ్చినట్టు నేను ఎవ్వరేమనరు, పట్టించుకోవద్దు. అపవాదం అస్సలు పట్టించుకోవద్దు. ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చావు గురంతా నీ మీదే. నేను ఎలా బాధ పెట్టాలి, ఎలా నిందించాలి, ఎలా పడద్రోయాలి, ఎలా నాశనం చేయాలి, ఎలా పాడు చేయాలి, ఎన్నో ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అందుకే ఇంకొక మాట చేసుకుని ముగించుకుందాం. దశలోనికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ 2వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తున్నా చూడండి ఒకసారి. మరియు అమ్మా, మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలనే కానీ ఇతరుల వల్లే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరుకోలేదయ్యా అంటున్నాడండి. నిజంగా ఇంత వాక్యం చెప్పాక మీకు ప్రశ్న రావచ్చు, మరి ఇన్ని బాధలు పెట్టేటప్పుడు, ఇన్ని కష్టాలు పెట్టేటప్పుడు, ఇన్ని ఇబ్బందులు పెట్టేటప్పుడు అసలు దేవుడే క్రైస్తవ ఎమ్మెల్యే, క్రైస్తవ ముఖ్యమంత్రి, క్రైస్తవ ఎంపీ, క్రైస్తవ ప్రధానమంత్రి ఉంటే బాగుండు కదా, ఈ బాధలు ఏమి ఉండవు కదా అనుకుంటాం కదా మనం. అనుకోమా? అన్నీ క్రైస్తవునికి ఇచ్చేస్తే బాగుంది కదా అనుకుంటాం. కానీ అన్నాడే పౌలు అన్నాడు, మేము అధికారము చేయుటకు సమర్థులమే, కానీ అధికారము మా పనేంటి? సువార్తను ప్రకటించాలి, దేవుని రాజ్యాన్ని స్థాపించాలి, దేవుని ప్రేమను తీసుకెళ్ళాలి ప్రజల్లోకి, దేవునిలో ఈ బిడ్డలు నడిపించాలి. ఆ నడిపించడంలో మరణమైన మాకు పర్వాలేదయ్యా, అధికారం చేయటకు మేము సమర్థులమే. కానీ ఏమన్నాడే? మనుషుల వల్ల వచ్చే ఘనత మాకొద్దు, మనుషుల వల్ల వచ్చే మెప్పు మాకొద్దు, ఆ దేవుని వల్ల వచ్చే ఘనత కావాలి, ఆ దేవుని వల్ల వచ్చే మెప్పు కావాలి. ఎందుకంటే ఆ దేవుని వలన వచ్చి మెప్పు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. మనుషుల వల్ల వచ్చే మెప్పు మిమ్మల్ని నరకానికి నడిపించేస్తుంది. తెలుసండి. ఎందుకంటే మనుషుల వల్ల కాదు మనకు మెప్పు కావాల్సింది,
దేవుని వాళ్ళ మెప్పు కావాలి, దేవుడిని శభాష్ అనాలి. దేవుడు ఇదిగో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు నా బిడ్డలు ఎన్నెన్ని ఎదుర్కొంటున్నారు, నా కోసం నిలబడ్డాడు, శభాష్ అనాలి. యోబు గురించి అంటున్నాడు, చూసావా ఒక్కసారి నా సేవకుడయ్యా, నా సేవకుడు. అలాగా మన గురించి కూడా దేవుడు చెప్పాలంటే మనము కూడా అటు శ్రమలను, కష్టాలను ఎదుర్కోవాలండి. ఎన్నో ఇబ్బందులు భరించాలి. బంగారం కొలిములోకి వెళితేనే దాని నిజస్వరూపము బయటికి వస్తుంది. అది బీరువాలో ఉన్నంతసేపు ఎలా ఉంటుంది? రోజు రోజుకు మట్టి పడతా కొన్నప్పుడు బాగుంటుంది, తర్వాత ఏమవుద్ది? మన ఇంటి మీద ఉన్న మట్టి దానికి అంటుకుని దాని రూపం ఏమైపోతుంది? మారిపోతుంది. తలతలలాడే బంగారం ఏమవుతుంది? నల్లగా వస్తుంది. కొత్త బంగారానికి వేసుకున్న బంగారం చూడండి మీరు, మరలా అది కొత్త రూపంలో ఉండి అక్కడికి వెళ్ళాలి. పేతురు గారు మాట్లాడుతున్నాడు, ఏమన్నాడు ఆయన? కొలిములోకి అది వెళ్ళిపోవాలయ్యా. ఆ కొలిములోకి వెళ్ళి కాల్చబడితే అది మళ్ళా తన రూపాన్ని దాచుకుంటుంది. మనము కూడా క్రైస్తవులుగా శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా వీటన్నిటిని ఎదుర్కొంటూ ధైర్యముగా దేవునిలో ముందు కొనసాగినప్పుడండి మనము కూడా క్రీస్తులో దగ వెలిగే వెలుగులాగా మనం ఉంటామండి. వెలుగులాగా ఉంటాం. మన విశ్వాసం పరీక్షింపబడాలి. దేవుళ్ళో మనం ముందు కొనసాగాలండి. దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఎందుకంటే గొప్ప దేవుడు మనల్ని అప్పగించాలనుకుంటే ఎవరికైనా అప్పగించేస్తాడు. రక్షించాలనుకుంటే ఎవరి చేతుల నుంచి అయినా రక్షించేస్తాడు. మీరు చూస్తూ ఉంటారు, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదండి. కానీ కొంతమంది ఆ మోటార్ సైకిల్ మీద వెళ్ళి పడి లారీ కిందకి వెళ్ళిపోతాడు. చూసారా? అటువంటి చూసామా? లారీ కిందకి వెళ్ళిపోతాడు, కానీ మళ్ళీ వచ్చేస్తాడు. ఏమవుతాడికి? లారీ వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ చక్రాల మధ్య నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎందుకు వచ్చేసాడు? ఆడు ఎక్కడికి పడిపోయినా వాడిని రక్షించాలని దేవుని కృప ఉంది. వాడు బ్రతకాలని ఉంది కాబట్టి ఆ చక్రాలు వాడిని తొక్కలేదు. కొంతమంది చూడండి, భయాన్ని కాదు, వెనకాల గుద్దే చచ్చిపోతారు, ఎదరపడి చచ్చిపోతారు, నడుచు పడి చచ్చిపోతారు. ఎందుకని? వాడు ఆయుష్ తీరిపోయింది. దేవుడు అంతటితో వాడు దినాలు ముగించేస్తాడు. ఆయన ఆయుష్ అనుకుంటే, ఆయన మనం బ్రతికించాలనుకుంటేనండి ఎటువంటి పరిస్థితినైనా సంరక్షిస్తూ ఉంటాడు. కానీ క్రైస్తవుడిగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, భక్తి జీవితాన్ని పెంచుకోవాలి. ఆవేళ ఇశ్రాయేలు ఏ రీతిగా అయితే తప్పు చేశారో ఆ తప్పుని మనము చేయకుండా అనుదినము దేవునిలో దేవుని వాక్యము కొరకు మనం బ్రతకాలి. ప్రభుత్వాలు మారతాయి, అధికారాలు మారతాయి, అధికారులు ఎంతమంది ఎడతారు, వస్తూ ఉంటారు. ఎవ్వడికి ఈ భూమి మీద శాశ్వతము లేదు. కానీ చిరకాలము, శాశ్వత కాలము ఈ భూమి మీద ఉండే అధికారము మన ప్రభువు అయిన దేవుడిది. క్రీస్తు స్థాపించిన రాజ్యము. ఈ రాజ్యాన్ని మరి కదల్చటము, ఈ రాజ్యాన్ని సర్వనాశనం చేయటం ఎవ్వడి వలన కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఇంకా 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 విజృంభించేస్తుంది. ఒకప్పుడు మాదిగల దేవుడు అన్నారు. ఇప్పటికీ చాలామంది అంటుంటారు ఆ మాట. ఆ మాదిగల దేవుడు ఇవాళ ఎవరి దేవుడు అయ్యాడు? ఇవాళ ఉన్నతమైన వారు, గొప్పవారు పరిగెత్తకొస్తున్నారు ఆయన దగ్గరికి. ఇంతవరకు మేము ఏదో నమ్మాము, అదంతా బుద్ధిదే, ఈయనే కరెక్టు, ఇదే నిజము అని పరుగులు వస్తున్నారండి. ఇవాళ ఇందులో కుల భేదము లేదు, ఇందులో ఏ భేదము లేదు. ఇందులో ఉన్న ఒక రెండు భేదాలు, ఒకటి మంచి చెడు తప్ప. పరిశుద్ధ గ్రంథములో వీడు చెడ్డవాడు మంచివాడే తప్పండి. ఇది ఆ కులమా ఈ కులమా, ఆ క్యాస్ట్ ఈ కుష్ట అనేది ఏది కూడా క్రైస్తవ్యములో లేదండి. గొప్ప రాజ్యాన్ని దేవుడు స్థాపించాడండి. బలమైంది రాజ్యం అండి. ఈ రాజ్యం గురించి దానిల గ్రంథంలో చాలా చెప్పుకున్నాం. మనం రాజ్యం గురించి చాలా చెప్పుకున్నాం తెలుసండి. అసలు ఈ రాజ్యాన్ని ప్రారంధాలను తీసివేయాలి, క్రొక్కట వేలుతో తీసివేయాలి. ఎంతోమంది రాజులు వచ్చారు, ఎవడి వలన కాలేకపోయింది.
ఆవేళ రాజ్యాలు వాళ్ళ ఏకఛత్రపతిపతులలో వాళ్ళు చేసిందే శాసనము, వాళ్ళు చెప్పిందే చట్టము. అటువంటి టైంలోనే వాళ్ళే ఏం చేయలేకపోయారు. వీళ్ళంతా మన దేవుడు తడుచుకుంటే ఎంత ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డగా విశ్వాసం చడలిపోవద్దు, భయపడొద్దు, మనమేమి కలత చెందకలొద్దు. కానీ మనం చేయవలసిన పని అని తెలుసండి. ఆవిడ ఇశ్రాయేలు మర్చిపోయారు, అది మనం మర్చిపోకుండా దేవునికి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి, దేవుని అడగాలి. దేవుని ప్రాధేయపడినప్పుడు అటువంటి పరిస్థితి నుంచి, ప్రభుత్వాల నుంచి, స్థితిగతుల నుంచి దేవుడు మన కాచి కాపాడి సంరక్షిస్తాడు. ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకుందాం.